మేము భారత్ అభివృద్ధి గురించి ఆందోళన చెందడం లేదు. ఆ దేశం గురించి చాలా బులిష్‌గా ఉన్నాం. బులిష్‌గానే ఉంటాం. అడ్వాంటేజ్ అస్సాం 2.0 బిజినెస్ సమ్మిట్‌లో భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ అగస్టే టానకోమి అన్నమాట ఇది. స్వల్ప అంటే వృద్ధిలో హెచ్చుతగ్గులున్నప్పటికీ భారతదేశం ఆర్థికంగా బలంగా ఉంది. దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటున్నది కాబట్టి భారత్‌లో ధైర్యంగా పెట్టుబడులు పెట్టొచ్చు ఎవరైనా, ఏ దేశం వాళ్ళైనా, ఏ ఖండం వాళ్ళైనా. ఇది తనన్నమాట. అంటే ఇటీవల డేటా గురించి ఎవరైనా ఆందోళన చెందితే వాళ్ళకి మేము చెప్పేది ఒకటే, భారతదేశం ప్రపంచంలో ప్రకాశిస్తున్న వెలుగు. అందుకని నిర్భయంగా, నిస్సందేహంగా భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టొచ్చు కౌమి అన్నమాట ఇది. ఇక రిజర్వ్ బ్యాంక్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధిని 6.7గా అంచనా వేసింది. అంటే మొదటి త్రైమాసికంలో 6.7, రెండో త్రైమాసికంలో 7, సంవత్సరం చివరి అర్ధభాగంలో 6.5 వృద్ధిని అంచనా వేసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల భారత్ 7% వృద్ధి రేటును అధిగమించాలని ఆకాంక్షిస్తూ ఆయన మాట్లాడారు.